శంబాల ఈ మూవీ చూసాక నాకైతే నచ్చింది. ఆది సాయి కుమార్ గారి ప్రీవియస్ మూవీస్ కంటే చాలా బెటర్ ఈ మూవీ. సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది. స్టోరీ కూడా గా అనిపించింది. కన్క్లూజన్ కూడా సింపుల్గా ఉంది. బట్ యూజ్ చేసి చెప్పిన బ్యాక్ స్టోరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా రీసెర్చ్ చేసి చెప్పారు అనిపించింది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఇంటర్వెల్కి ముందు ఎక్స్పోజింగ్ సీన్ ఉంది. రిమైనింగ్ అంతా ఓకే, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. స్టోరీలోకి వెళ్తే 1980లో శంబాలా అనే విలేజ్లో ఒక ఉల్క వచ్చి పడుతుంది. అప్పటి నుండి ఊర్లో వచ్చిన మార్పులు, హత్యలు, అసలు ఏం జరుగుతుంది, అసలు ఆ ఉల్క ఏంటి, దేవుణ్ణి నమ్మని జియో సైంటిస్ట్ అయిన ఆది సాయి కుమార్ గారు ఏం చేశారు అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్: మూవీ నేరేషన్ చాలా జెన్యున్గా చేశారు, సిన్సియర్గా అటెంప్ట్ చేశారు. దానికోసం వాళ్ళు బాగా రీసెర్చ్ చేశారని తెలుస్తుంది. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా క్లియర్గా ఉంది. డైలాగ్స్ కూడా బాగా రాశారు, చాలా క్రియేటివ్గా. ఏఐతో క్రియేట్ చేసిన అండకాసురుడు బ్యాక్ స్టోరీ అయితే సూపర్ ఉంది. హీరో ఆది సాయి కుమార్ గారి యాక్టింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మూవీలో అందరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, అందరూ బాగా చేశారు. మైనస్ పాయింట్స్: స్టోరీ రొటీన్గా వెళ్తుంది. దేవుడిని నమ్మని హీరో క్యారెక్టర్ సేమ్ కార్తికేయ మూవీలాగా అనిపించింది. విలనిజం కూడా పెద్దగా ఏం లేదు. చాలా చోట్ల మూవీ ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా తీశారు. ఫైనల్గా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5.